ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆరాధనలో పాలు పొందిన వారందరికీ ప్రభు పేరిట వందనాలు. 6 నెలలు ఆయన దయగల రెక్కల క్రింద మనలను భద్రపరిచి 6వ నెల ఆఖరి ఆదివారంలో మనమందరము సజీవులుగా ప్రభు మనలను చేర్చి ఉంచాడు. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గడిచిన కాలమంతా ఆయన రెక్కలలో భద్రపరచబడి ఈ ఆరాధనలో మనమందరము చేరి ఆయన నామమును ఘనపరుచుకునే ఆధిక్యత మహాదేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సుదీర్ఘకాలంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము తరువాత, మరణం తరువాత, పునరుద్ధానం తరువాత, ఆరోహణము తరువాత అనేటువంటి సందర్భాలు మనము క్రమమైన ధ్యానాలలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణము తరువాత ఆయన భూమి మీద ఉన్న సమయము కంటే, సందర్భం కంటే ఆయన ఆరోహణమైన తరువాత ఉన్న ప్రభావం అనేక మంది ప్రజలను ప్రభులోనికి రక్షించగలగటం ప్రారంభించింది. అది ఈనాటి వరకు కూడా కొనసాగించబడుతూ ఉంది. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా దేవుని వర్తమానం సువర్తమానంగా అందించబడుతూ దేవుని వాక్యమును వింటున్న అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు. సత్యాన్ని, వాస్తవాన్ని ఎరిగిన వారుగా దేవునిలో స్థిరపడుతూ ఉన్నారు. చాలామంది నేటికి కూడా సత్యం అంటే ఏమిటో ఎరుగక, దైవం అంటే ఏమిటో ఎరుగక, వారి దైవమును గురించే సరి అయినటువంటి వివరణ ఇవ్వలేక అలాగున మిగిలిపోయినటువంటి వారు ఈనాటికి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మేడగదిలో మీరు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి అయ్యా అని ఆ 120 మందికి చెప్పినప్పుడు, మేడగదిలో 120 మంది కూడిన తరువాత ప్రార్థనలు చేయటమే వారి జీవితంలో ప్రారంభమయ్యింది. వారి జీవితంలో ప్రార్థనలు చేయటం ప్రారంభం. పరిశుద్ధాత్మ వారి మీదకి వ్రాలగా, వారు అభిషేకమును పొందుకొని భాషలు మాట్లాడగా, పరిశుద్ధాత్మ పేతురు మీదకి వ్రాలగా, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై యోవేలు ప్రవక్త ప్రవచనాన్ని చెప్పగా అనేక మంది మారు మనస్సు పొందిన వారుగా ఉన్నారు. కేవలం ఇది అంతా ఎలా జరిగింది అనంటే, వారు దేనితో నింపబడిన వారై ఉన్నారు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉన్నారు. పరిశుద్ధాత్మతో వారు నింపబడిన వారై వారు వెళ్ళిన చోటల్లా వారి వాక్శక్తి వారికి అనుగ్రహం అయ్యిందంతే.
వాక్యము అనుగ్రహమయ్యింది, శక్తి అనుగ్రహమయ్యింది, ధైర్యం అనుగ్రహమయ్యింది. ప్రియమైన వారులారా, సువార్త చెప్పడం అనుగ్రహమయ్యింది. నేను ఒకటే చెప్తున్నాను, వినండి. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు వారి హృదయాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్కరికి వారికి తగినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. చూడు, దేవుని అనుగ్రహం 120 మంది మేడగదిలో ఉండగా అనుగ్రహం అయ్యింది. దేవుని మందిరంలో మనము కూడా ఆయనను ఆరాధించే వేళ మన జీవితాలలో మన హృదయ ఆలోచనను బట్టి దేవుడు తప్పకుండా మనకి ఆయన ఆశీర్వాదములను ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. అందుకే ఆరాధనలో పాడుకున్న పాటలో ఈ పదాలు ఉన్నాయి. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళకు అలవాటై నీ పాదముల్ వదలకుంటి, నీకిష్టమైన దారి కనుగొంటి నిన్ను చేరి. ఆరాధించే వేళ దేవునిని ఆరాధించినప్పుడు ఆయన ఆశీర్వాదము మన కుటుంబాలలో, గృహాలలో ఉంటుంది. ఇది తెలియక బాధలు అడ్డు పెట్టుకుని ఆశీర్వాదకరమైన ఆరాధన స్థలానికి దూరం అయిపోతుంది ఈ దినం క్రైస్తవ లోకం. 120 మంది మేడగదులు అభిషేకం పొందుకున్నప్పుడు వారు వెళ్ళిన చోటల్లా ఆశీర్వాదం అయ్యింది, వారు అడుగుపెట్టిన చోటల్లా ఆశీర్వాదం అయ్యింది, వారు మాట్లాడిందల్లా బాగుపడింది, వారు చేసిందల్లా మెరుగుపడింది. ఎందును బట్టి చెప్పండి? ఎందును బట్టి? వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై. తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి అని అంటే తండ్రి వాగ్దానం ఏమిటి? ఆదిలో ఆదాము అవ్వలకి దేవుడు వారికి మహిమ దేహాలు, మహిమ స్వరూపాలు ఇచ్చారు. అందుకనే వారు సిగ్గు ఎరుగక ఉండిరి అనే మాట కనబడుతుంది. దేవుని అనుగ్రహము ఆదాములో, ఆదిలోనే దేవుడు వారికి ఆ మహిమ అనుగ్రహం ఇస్తే వారు పాపాన్ని బట్టి ఆ అనుగ్రహాన్ని వారు పోగొట్టుకున్నారు. క్రొత్త నిబంధనలోనికి వస్తే యోహాను భక్తుడు కూడా పుట్టే సమయంలో జకరియా, ఎలిజబెత్ అనేవారు వారి యొక్క యాసక క్రమంలో వారు కొనసాగుతూ ఉంటే, ఏమండి, యోహానికి నోటి మాట రాకపోతే దేవుడే పరిశుద్ధాత్మను వారికి పంపించి యోహాను ద్వారా, ఇదిగో నాకంటే శక్తిమంతుడు, నాకంటే పరిపూర్ణుడైన వాడు నా వెనుక వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు నా చెప్పులు విప్పుటకైనను నేను మార్గాలు సరళము చేయండి, త్రోవలు సరళము చేయండి అని పరిశుద్ధాత్మ ద్వారా యోహానును భూమి మీదకి దేవుడు ముందుగా పంపిస్తే ఎల్లెల్లవయ్యా అన్నారు. దేవుడు కుమారుణ్ణి అనగా యేసు ప్రభునే పంపించారు పరిశుద్ధాత్మ ద్వారా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మాలను పేరు పెట్టుదురు. హ్యాపీ క్రిస్మస్ చెప్పచ్చు, మెరీ క్రిస్మస్,
కొంచెం నవ్వుతూ చెప్పచ్చు కదా. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువుని కన్యమరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తే యేసు ప్రభుని వారందరూ ఏం చేసేశారు? సిలువ వేసి చంపేశారు. ఏది తండ్రి వాగ్దానం ఎక్కడ నెరవేరింది? ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు. యోహానుని అంటే ఇక పాత నిబంధన గ్రంథంలో రాజులు, ప్రవక్తలు, సేవకులు, యాజకులు ఇవన్నీ ఇంకా తీసేశారు. క్రొత్త నిబంధన గ్రంథంలో యోహానుని కాదన్నారు, పోవయ్య అన్నారు. యేసు ప్రభు వస్తేనేమో యేసు ప్రభుని సిలువేసి పంపారు. యేసు ప్రభు చివరిసారిగా చెప్పిన మాట, తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి అన్నప్పుడు అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు బూదిగంతల సువార్త ప్రకటించడానికి వెళితే ఆ రక్షణను నీవు అంగీకరిస్తా దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, ఆయన పిల్లలుగా చేర్చుకున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, అందుకే నేను వాక్యంలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనము కూడా దేవుని వాక్యంతో అన్న నింపబడాలి, పరిశుద్ధాత్మతో అన్న నింపబడాలి. ఒక పాటో, ఒక మాటో, ఒక ప్రార్థనో, ఒక విశ్వాసమో, ఒక క్రమమో, ఒక న్యాయమో, ఒక నీతో, ఒక నిబద్ధతో, ఒక నిర్ణయమో, ఒక ఆలోచన, ఒక నిబంధన ఏదైనా హృదయాలలో నిండి ఉంటే నిండి ఉన్న దానిని బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నింపబడాలి. దేవునితో నింపబడే మనస్సు ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్ గ్రంథంలోనే ఉంది. వారు ప్రతిదినము మానక తప్పకుండా దేవాలయములో కూడుకొనుచున్నారు అని. ఎవరితో, దేనితో నింపబడిన వారు? చెప్పండి, దేనితో నింపబడిన వారు? ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకునే వాళ్ళకి బాధలు లేవా? ప్రతిదినము దేవాలయములో కూడుకునే వాళ్ళకి సలుపులు లేవా? కష్టాలు లేవా? కుటుంబ వేదనలు లేవా? ఇబ్బందులు లేవా? అయినా వాళ్ళు ప్రతిదినం దేవాలయానికి, ఇప్పుడే కాదండి, పాత నిబంధన గ్రంథంలో కూడా ఎవడైనా తప్పు చేసినాడు అంటే వాడు యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఫలానా తప్పు చేశాను, నాకు పరిష్కారం ఏంటి అని యాజకుడి దగ్గరికి వెళితే యాజకుడు ఏదో రెట్టో లేదో పావురమో దూడో మేకో ఏదో కోడో చెబితే వెళ్ళి బలి అర్పిస్తే అప్పటికి ఆ పాపం పోయిందని నమ్మకంగా బ్రతికి జీవించేవాళ్ళు మళ్ళీ తప్పులు చేసేవారు అనుకోండి. కుటుంబంలో, మా కుటుంబంలో ఈ బలహీనత ఉందండి, ఈ కష్టం ఉందండి, ఈ వేదన ఉందండి, అదేనా యాజకుడి దగ్గరికి వెళ్ళేవారు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు, డాక్టర్లు ఉన్నారో లేదో నాకు తెలియదు, మరి ఎప్పుడు సంగతి చెప్తున్నానో తెలుసా? సుమారు యేసు ప్రభు పుట్టడానికి ముందు 1500-1800 సంవత్సరాల పూర్వం సంగతి చెప్తున్నాను నేను. ఎప్పటికి ముందుది? యేసు ప్రభు అంటే 2024 సంవత్సరాల నుండి ఇంకా 1800 సంవత్సరాల పూర్వం సంగతి చెప్తున్నాను. మా కుటుంబాలలో ఇలాంటి కష్టం ఉందండి, ఇలాంటి వేదన ఉందండి, ఇలాంటి బాధ ఉందండి అని వాళ్ళందరూ చెబితే ఆ యాజకుడే ఆ రోజుల్లో పరిష్కారమైన, వైద్యమైన, ప్రార్థన అయినా, స్వస్థత అయినా, రక్షణ అయినా. ఎవరు ఆ రోజుల్లో మాట్లాడరే? చెప్పండి, ఆ రోజుల్లో ఎవరు తీర్చేది? ప్రజల బాధలు తీర్చేది ఆ రోజుల్లో యాజకుడే. ఈరోజు మాత్రం మందిరాన్ని ఆశ్రయించడం తక్కువయ్యింది, సేవకుని సలహా తీసుకోవటం తక్కువయ్యింది. నువ్వు కాకపోతే బొచ్చెడు మంది, ఇది మన లెక్క. ఆ రోజుల్లో ఒక్కటే మందిరం, ఒక్కడే యాజకుడు. నిజమండి. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ఊర్లలో కూడా ఒక్కొక్క సంఘమే ఉండేది. అందుకనే భక్తుడైన పౌలు రాస్తూ అంటాడు,
ఎఫెసీలో ఉన్న సంఘానికి, క్రీస్తు సంఘానికి అంటే కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘానికి. ఈ రాత్రి మనము మన కుటుంబాలు ఏమండి, ఈ మాట మీరు సులువుగా ఎంచుకున్నా నేను మాత్రం మీరు ఆశీర్వదించబడాలని ఎంచి చెప్పుచున్న మాట, నీ కుటుంబంలో నింపబడినప్పుడే, ఆత్మతో నింపబడినప్పుడే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ఎగ్గొట్టకూడదు, మానకూడదు, విశ్వాసంగా ఉండాలి, విశ్వాసంగా విధేయతగా లోబడి జీవించాలి. అలా జీవిస్తేనే మనకు ఆశీర్వాదం అన్న ఆలోచన దేవుని ఆత్మతో నింపబడిన మనుషులకు మాత్రమే అది తెలుస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దైవ సంబంధమైన ఆత్మీయ జీవితంలో దేనితో నింపబడ్డావు? ఈ మాట వినండి. ఒక ఆదివారం ఆరాధనలో దేవుని మందిరానికి రాలేదు అని అంటే మీరే నిర్ణయించుకోండి ఏ కారణంగా మనం వెళ్ళలేకపోయామో, దేనికి వెలుగు ఇవ్వటం ద్వారా ఆ సమయాన్ని మనం పోగొట్టుకున్నాము. మీరే ఆలోచించుకోండి. నేను వాక్యం తీసి నువ్వు ఇలాగున్నావని చెప్పక్కర్లా. మీరే ఆలోచన చేయండి. ఒక సమయం, ఒక క్షణం అవకాశం తీసుకొని. నిజమైన ఆత్మీయ మనసుకు ఏమనిపిస్తుందో తెలుసా? అంటే నిజంగా భక్తి కలిగిన వాళ్లకు, అరే ఇంత చిన్న విషయానిక నేను మందిరం పోగొట్టుకున్నానే, ఇంత చిన్న కారణానిక ఈ దినాన్న నేను ఆరాధనలో, బలారాధనలో పాలు పొందలేకపోయాననే బాధ కలుగుతుంది. ఈ చిన్న కారణాన్ని బట్ట మందిరంలో నేను అడుగు పెట్టలేకపోయానే. అందుకనే ప్రియమైన వారులారా, వారు నింపబడ్డారు. ఏమండి వినండి, వారు నింపబడ్డారు. ఈ మాట వినండి, ఎంత ఆశ్చర్యమో. నింపింది మొదలుకొని పరిచర్య, సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? మరణం వరకు వారికి అదే పని. మధ్యలో ఇంటికి వెళ్ళొస్తానండి, మధ్యలో మా బాప వాళ్ళ కూతురు మెచ్యూర్ ఫంక్షన్ అండి, ఖచ్చితంగా ఇంటికి వచ్చి మరీ పిలిచారండి బాబు. పన్నెండు మంది శిష్యులు అపోస్తులులని బయలుదేరి బూదిగంతములందంతటా సువార్త ప్రకటిస్తే మన భారతదేశానికి భక్తుడైన, శిష్యుడైన ఎవరొచ్చారు? ఏమండి చెప్పండి, ఎవరొచ్చారు? తోమా వచ్చాడు. 52వ సంవత్సరం, క్రీస్తు శకము 52వ సంవత్సరం అనగా మొదటి శతాబ్దం, భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చింది. అంతకన్నా పూర్వమే యేసు ప్రభు భారతదేశపు భూమధ్య రేఖ నడిబొడ్డు భాగమైన యెరూషలేములో ఆయన ఈ భూమి మీద జన్మించాడు. ఏమంటే యేసు ప్రభు జన్మించింది మన ఆసియా ఖండంలోనే. ఏ ఖండంలో? మన ఖండమే. మనదే ఖండం. ఖండాలెన్ని? ఒకప్పుడు 5 ఉండేవి మేము చదువుకునేటప్పుడు, ఇప్పుడు 7 అయ్యాయి. ఒకప్పుడు జిల్లాలు 23 ఉండేవి, ఇప్పుడు ఎన్ని అయ్యాయి? రాష్ట్రాలు. ఏమండి ఈరోజు ఎంత తారుమారైపోయిందో. ప్రియమైన వారులారా, నింపబడినటువంటి వాళ్ళు బయలుదేరితే మళ్ళీ వాళ్ళ సంగతి ఎప్పుడు తెలిసిందో తెలుసా? వాళ్ళు మరణమైనప్పుడే తెలిసింది. పౌలు భక్తుడు మొదటి సువార్త దండయాత్ర, రెండవ సువార్త యాత్ర, మూడవ సువార్త యాత్రని పౌలు భక్తుడు ప్రయాణం చేసుకుంటూనే ఉన్నారు. మరి వాళ్ళకి కుటుంబాలు, భార్య, పిల్లలు, ఈ బాధలు లేవా? అసలు ఆ దృష్టే లేదు. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? ఒంటరిగా ఉండు, మరీ ఇబ్బంది అయితే మాత్రం పెళ్లి చేసుకో అంటాడు. పెళ్లికి ప్రాధాన్యత నిజంగా అలాగంటాడు.
ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేనితో నింపబడి జీవిస్తూ ఉన్నావు? దేనితో నింపబడి బ్రతుకుతూ ఉన్నావు? నింపబడిన వారై దేవుడు వారికి అనుగ్రహం ఇచ్చాడు. ఆ అనుగ్రహంతో వారి జీవితాలు జయకరంగా జీవించారు. హతసాక్షులుగా ఈ దినాన్న పేరు సంపాదించుకున్న వారయ్యారు. భారతదేశానికి అలాగున బయలుదేరితే మన భారతదేశానికి ఏమండి 52వ సంవత్సరంలో ఏమండి మన శిష్యుడైనటువంటి తోమ ఆయన చెన్నై మహాపట్టణానికి వచ్చి దేవుని సువార్తను ఆయన ప్రకటించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. నింపబడినటువంటి వారి జీవితంలో వారు ఏమి సాధించుకున్నారు, ఏమి నెరవేర్చుకున్నారు, ఏమి జరిగించుకున్నారు, ఏమి అలవర్చుకున్నారు అనే విషయాలను బైబిల్ గ్రంథంలో మనము నేర్చుకొని కొన్ని పరిశీలన చేసుకుందాం. చూడండి ప్రియమైనటువంటి వారులారా, 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మిమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలీలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా అదంతా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ దినమున రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పౌలు లేదా పేతురు అక్కడికే ఆల్రెడీ ఒకనికి స్వస్థత జరిగితే ఆ స్వస్థత జరిగినటువంటి అతన్ని తీసుకొచ్చి నిలబెడితే ఏమిటి ఇతనికి ఇలా చేశారంటే మళ్ళీ మొదలు పెట్టాడు పేతురు. ఇదిగో మీ కొరకు రక్షింపబడటానికి యేసు ప్రభు వస్తే మీరందరూ సిలువ వేశారే, ఆ సిలువ వేసిన యేసు క్రీస్తు నామమునే ఈ దుర్బలుడు ఏమయ్యాడు? బాగుపడ్డాడు. మంచి మాట, ఉపకారము జరిగింది. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? అందరూ చెప్పండి. ఏం జరిగింది? దేవుని కృపతో, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడితే నీ కుటుంబంలో దేవుడు ఉపకారములే చేస్తాడు. అప్పుడు పాడాలి, నీవు చేసిన. ఆగండి ఆగండి, ఎక్కడ చేస్తాడు? ఇంట్లో మోకరించి ప్రార్థన చేయరు, ఇంట్లో బైబిల్ గట్టిగా చదవరు, ఏమండి దైవ సంబంధమైనటువంటి ఆత్మీయతలో దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు కుటుంబాలలో ఉండవు, కుటుంబారాధనలు. మరి నీవు చేసిన ఉపకారం ఏమిటి? బ్రతుకున్నందుకు పాడాలి ఆ పాట. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు పాడతాం? నిండినటువంటి పేతురు ఉపకారము తీర్చగలిగాడు, స్వస్థత కలుగుతుంది నిండితే. ఏమండి ఉదయకాలంలో ఒక చక్కని సందర్భాన్ని ఆలోచన చేశాం. ఈ కుళాయి కింద బింది నిండిందనుకోండి, ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తాం? ఏమండే ఇంటికి తీసుకొచ్చి బిందె మీద మూత పెడతాం. ఎందుకని? నిండింది, ఎక్కడకు కూడా పడిపోకుండా, దాని మీద దుమ్ము పడకుండా, ఏ బల్లో ఎలకో అటు ఇటు తిరిగే బొజ్జంకిలో ఏవో వాటి మీద పడి నీళ్లు పాడవకుండా మూతేసి పెడతాం. ఏమంటే వెలితి నీళ్లు అవసరమైనప్పుడల్లా ఏం చేస్తాం? మూత తీసుకొని నీళ్లు ముంచుకొని త్రాగేసి మరలా మూత పెట్టేస్తాం. ఖాళీ అయితే మళ్ళీ ఏం చేస్తాం? చెప్పండి. ఖాళీ అయితే మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ నీళ్లతో నింపుకుంటాం.
ఎంత విచిత్రమైన అనుభవం అంటే, మన ఇంట్లో ఏమండే మీరు ఆలోచించాలే కానీ, మన ఇంట్లో మంచమే కానీ, ఫ్యానే కానీ, లైటే కానీ, పనికిరాని బల్బే కానీ ఆలోచన చెయ్యాలే కానీ, ప్రతిదీ కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. పనికిరాని బల్బు అయితే మనకి పాఠం ఏంటండి? పాఠమే. పనికిరానిదైనా బల్బు తీసి పెట్టే వరకు మాట్లాడరామండి. పనికిరాని బల్బు గురించి పాఠం ఎలాగండి అని అడిగితే కనుక సమాధానం, పనికిరాని బల్బు అయినా అది పనిచేయట్లేదు అనుకోండి, మళ్ళీ కొత్త బల్బు వచ్చి పెట్టే వరకు దాని స్థానము మాట్లాడరామండి. దాని స్థానం దానిదే. బద్దలైపోయిన బల్బే మాట్లాడరామండి. వెలగకపోయినా అనొచ్చు కదా. కాలువలో పడిన ఎక్కడ ఉన్న దాని పేరు మారదు. మనం దేవుడేమో విశ్వాసులని పేరు పెడితే, ఆయన మనల్ని చూస్తే మన పేరేమవుతుందో తెలుసా? విశ్వాసఘాతుకులని మారుతుంది, అవిశ్వాసులని మారుతుంది, అపనమ్మకస్తులని ఆయన చూస్తే కనబడతాయి అన్నీ. రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, 4వ అధ్యాయం 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యము 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 దేవుని వాక్యము చేత నింపబడితే, వాక్యమనే నీటితో మన హృదయాలు నింపబడితే ధైర్యం వస్తుంది. ఏమొస్తుంది చెప్పరామండి? ఏమొస్తుందమ్మా? కొద్ది గట్టి చెప్పండి. ఏమొస్తుంది? ధైర్యంగా చెప్పండి. ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. బాధలో ఉన్న ధైర్యం వస్తుంది, కన్నీటిలో ఉన్న ధైర్యం వస్తుంది, శోధనలో ఉన్న ధైర్యం వస్తుంది, పడిపోయిన ధైర్యం వస్తుంది, లేవటానికి ధైర్యం వస్తుంది. అన్ని విషయాలలో ధైర్యమే. మొన్న ఒక రీల్ చూశాను. ఓ పాపకి 6 అడుగుల దూరంలోనే కంటి చూపు ఉంటుందట. ఎన్ని అడుగుల దూరంలో? 6 అడుగులు దాటితే మళ్ళీ చూపు కనపడదు, బ్లర్. రన్నింగ్లో ఫస్ట్ వచ్చింది. 6 అడుగుల్లోనే కనబడుతుంది. ఆ అమ్మాయి చూపు సామర్థ్యం ఎంత అంటే, ఏమండే అమ్మాయి చూపు సామర్థ్యం ఎంత? 6 అడుగులే. కానీ రన్నింగ్లో ఎలాగా తనకిని తన వెనక ఒక వ్యక్తికిని ఒక ఎలాస్టిక్ బ్యాండ్ పట్టేశారు, తోడనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి పరిగెట్టేటప్పుడు బరి ఉంటుంది. బరి అంటే లైన్. పరిగెట్టేటప్పుడు ఏముంటుంది? లైన్స్ ఉంటాయి కదా. ఆ వెనుక ఉన్న వ్యక్తి సపోర్ట్ తీసుకొని తన ముందు లైన్స్ని పరిగెట్టే కొద్దీ ఆ లైన్ పైనే దృష్టి ఉంచితే పరిగెడితే, ఏమండే అలాగన పరుగు పెడితే ఫస్ట్ వచ్చింది. ఎందుకు ఈ విషయాలన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నాను? ధైర్యం. నిలబడాలని ఉండాలే కానీ, చెయ్యాలనే ఉండాలే కానీ, చూడాలనే ఉండాలే కానీ, ఎలాగైనా ఇది సాధించాలని ఉండాలే కానీ, దేవుడు ఖచ్చితంగా ఆయన మనలను నిలబెట్టువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుంటే ఏం పేరు వస్తుంది? ఏమన్నాండి? ఏం పేరు వస్తుంది?
దేవుని ఆత్మతో నింపబడితే మంచి పేరు వస్తుంది. నాకు అది లేదులే మీ ముందు. కదలనోడు, మాట్లాడినోడు, ఏమండే కదలనోడు, మాట్లాడినోడు, కూర్చొనివాడు, లేవనోడు, పడుకునేవాడు అత్తమాలు ఇలాగ అంటుంటాడు అనుకుంటారా? ఫెవిక్విక్ యాడ్ వచ్చేది ఇదివరకురా. ఏ యాడ్? ఫెవిక్విక్ యాడ్ తెలుసా? ఒక చొక్కేస్తే అలా అతుక్కుపోద్ది కదండి ఫెవిక్విక్. ఆ యాడ్ ఇచ్చేవాడు. ఆడు యాడ్ ఎలా ప్రమోట్ చేసుకున్నాడంటే, ఆఫీసులో అటెండరు, ప్యూను ఉంటారు కదా, పిఏ, అస్తమాను చిటికలేసి పిలుస్తూ ఉండేవాడు. ఆ చిటికలిస్తే వెంటనే 2 చిటికలకి ఆ అటెండరో లేదా ప్యూనో పిఏ వచ్చేసేవాడు ఆ ఆఫీసర్ దగ్గరికి. ఓసారి ఏమైందంటే ఇంక చిటికేయకుండా ఫెవిక్విక్ వేసేస్తే ఇంక ఎలాగెలాగెలాగా అంటున్నాడు. ఏమవుతుంది? అలా చాలామంది అనుకుని ఉంటారు ఈ పాటికే. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని పరిశుద్ధాత్మతో, ప్రార్థనతో, విశ్వాసముతో మనం నింపబడినప్పుడు ఏం పేరు వస్తుందట? అరే చెప్పండి, ఏం పేరండి? బాబు సుమంత్, ఏం పేరమ్మా? కొద్ది గట్టి చెప్పు. ఆడు నాకు ఎలాగో లేదు కదా అన్నట్టు ఆడు నెమ్మదిగా చెప్తున్నాడు. ఏం పేరు బాబా? మంచి పేరు వస్తుంది. 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికనోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడు అంతియొకయు వాడగు ఆగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని ఆత్మతో నింపబడితే, ఏమండి మాట వినండి, యూ షుడ్ గెట్ వెరీ బెస్ట్ సెలెక్టివ్ థింగ్స్. చెప్పండి తెలుగులో ఎవరైనా. మంచి శ్రేష్టమైన బెస్ట్వి దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే మనం నిండుకొన్న వాళ్ళమై ప్రార్థనలో, విశ్వాసములో నమ్మకంగా ఎదుగుతుంటే దేవుడు కూడా మెచ్చి మంచి ఫలాలు, శ్రేష్టమైన బహుమానం ఇవ్వాలి అని కలుగుతుంది. దేవునికి కూడా కలుగుతుంది. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటే నిలకడలేదనే ఆలోచన దేవుడికి రాదంటారా? మాట్లాడరామండి. మనకే వస్తుంది ఆ మాట. ఎప్పుడు అటు ఇటు తిరుగుతామే, కుదురు ఉండదు. మనకే, సామాన్యులమైన మనకే ఆ ఆలోచన కలుగుతూ ఉంటే దేవునికి కలగదా? ప్రియమైన వారులారా, నిండుకొనినటువంటి వారిని అపోస్తులుగా పిలవటానికి ఒక బెస్ట్ సెలెక్టివ్స్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను. దేవునికి స్తోత్రం. దేనితో నిండబడినవాడు? చెప్పండి, దేనితో నిండబడినవాడు? పరిశుద్ధాత్మతోనూ, కృపతోనూ, జ్ఞానముతోనూ నిండితే, ఏమండి, మహత్య కార్యాలు దేవుడు చేస్తాడు. గొప్పదైన సూచక క్రియలు దేవుడు మన కుటుంబాలలో చేయునుగాక. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, గ్రూప్లో పెడతాను, చదువుకొని రాసుకొని ధ్యానం చేసుకొని ఆలోచన చేయండి. ఏమండి, 7వ అధ్యాయం 55వ వచనం, 9వ అధ్యాయం 17వ వచనం, 11వ అధ్యాయం 24వ వచనం, 13వ అధ్యాయం 9వ వచనం, 13వ అధ్యాయం 52వ వచనం. నా వైపు చూస్తే ఏమవుతుంది? ప్రియమైన వారులారా, నేను దేవుని ప్రేమను బట్టి చెబుతున్నాను.
నీవు నిండబడినప్పుడు దేవుడు నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ప్రార్థనతో నింపబడినప్పుడు, బలముతో, విశ్వాసముతో, నమ్మకముతో నీవు నిండబడినప్పుడు దేవుడు నీ కుటుంబంలో మహత్య కార్యములు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన. నిండినవాడై ఈరోజు నీ జీవితంలో నిండినటువంటి వారంగా, ఈరోజు నీ జీవితంలో నింపబడినటువంటి వారంగా మేమందరము ప్రభువా మీ సన్నిధానంలో చేరి ఉన్నాం. ప్రభువా మీ కృపను బట్టి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, మా జీవితాలలో నింపబడినటువంటి వారమై అయ్యా మంచి పేరు సంపాదించుకోవాలి. మహత్య కార్యాలు మా జీవితంలో జరగాలి. సూచక కార్యాలు జరగాలి. నాయన స్వస్థత జరగాలి. రక్షణ జరగాలి. అయ్యా ఎన్ని మేలులో, కానీ ఎప్పుడు వెలితిగానే, ఎప్పుడు కొదువగానే, ఎప్పుడు కొరతగానే, ఎప్పుడు లేమిగానే ప్రభువా మిగిలిపోతూ ఉండగా, ప్రభువా మీ కృపచేత మీరే మమ్మలను నింపి నడిపించి ఈ వార కార్యక్రమాలన్నిటిలో మీరు జయమిచ్చి మీరే మహిమ పొందుకొనుమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చూద్దాం ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి చేరువచ్చిన మనకును మన కుటుంబాలకు సదా తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.